ఇది ఒక 45 రోజుల ప్రక్రియ ఇది కంప్లీట్గా. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ కావాలంటే 45 రోజుల సమయం పడుతుంది తెలంగాణలో. ఇదే సమయం అక్కడ మనకి ఏపీలో కూడా పట్టేందుకైతే ఆస్కారం ఉంటుంది. 18th or 19th, 20th ఈ మధ్యలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 25 days టైం ఇచ్చారనుకోదు. 25 days టైం ఇస్తే ఏమవుతుందంటే 15th March వరకు అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్తారు. 25 days ఇస్తే ఒకవేళ ఏంటి 15th March వరకు టైం అయితే ఉంటుంది. మరి మనకు నీలం సాహ్ని గారు ఏం చెప్పారు అని చూసినట్లయితే 9th Marchకి మున్సిపాలిటీ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేశారు. క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఈ 25 days ఇవ్వడం, ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం, అదేవిధంగా అప్లికేషన్స్ తీసుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఇక్కడ హైలీ ఇంపాసిబుల్. సో హలో, హాయ్, వెల్కమ్ టు వేరియస్ నోట్ బిడిజెస్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు. ఎస్, ఏపీడిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు, సో ఎందుకు వాయిదా పడబోతుంది, అసలు పడుతుందా, పడేందుకు పాసిబిలిటీస్ ఎన్ని, సో ప్రాక్టికల్గా డిస్కస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ ఉండేటువంటి సినారియో ఏంటి, ఎందుకు వాయిదా పడవచ్చు, సో వాయిదా పడితే ఎన్ని రోజులు పడవచ్చు, ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు రావచ్చు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఎంత సమయం ఉండొచ్చు, అండ్ అదేవిధంగా ఇప్పటి నుండి చూస్తే ఎన్ని రోజుల సమయం మనకి ఎగ్జామ్ వరకు దొరకవచ్చు, అండ్ అదేవిధంగా ఏపీడిఎస్సిలో ఏమైనా మార్పులు ఉన్నాయా, సిలబస్లో మారబోతున్నాయా, సో ఉండేటువంటి సిలబస్లో ఏమైనా తీసేస్తున్నారా, లేదంటే అదనంగా వచ్చేటువంటి ఏమైనా కొత్త అంశాలను చేర్చబోతున్నారా, సో ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో 100% దీని తర్వాత మీకు క్లియర్ కట్ ఐడియా అయితే, క్రిస్టల్ క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో నేను ఊరికే చెప్పట్లేదు. సో ప్రతి ఒక్క స్టేట్మెంట్ని, ప్రతి ఒక్క అంటే జరిగేటువంటి సినారియో ఏదైతే ఉందో దీనంతా దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో రూపొందించడం జరిగింది. సో ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చింది అనిపిస్తే ఓకే, వీఆర్ వెరీ క్లియర్ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి. అదేవిధంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా, రైట్. సో మరి ఏపీడిఎస్సి అసలు ఉంటుందా, ఫిబ్రవరిలో ఉంటుందనేసి చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మనకి ఇన్ఫర్మేషన్ అందిండొచ్చు. ఫిబ్రవరిలో ఉంటుండొచ్చు అని. సో మరి ఫిబ్రవరిలో ఉంటుందా, వాయిదా పడుతుందా, వాయిదా పడడానికి రీజన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, పరీక్షలు ఎప్పుడు ఉండొచ్చు, అండ్ సిలబస్లో కొత్తగా చేరే అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో దీనికంటే ముందు ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ అడ్డంకి ఏంటి అని చూసినట్లయితే మేజర్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేందుకు ఛాన్స్. సో 100% మనకి March 9th రోజు మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది 100%. సో మరి ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేసినట్లయితే మున్సిపల్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతేనేవో ఇవి కండక్ట్ చేయాలంటే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి రిజల్ట్ అనౌన్స్ కావడానికి ఎంత టైం పడుతుంది. సో మరి ఎలా తెలుస్తుంది సార్ అంటే మనకు ఆల్రెడీ తెలంగాణలో అయ్యాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయ్యాయి, అదేవిధంగా మున్సిపాలిటీ సంబంధించిన ఎలక్షన్స్ కూడా మనకు తెలంగాణలో కంప్లీట్ అయిపోయాయి. మరి వాటి సంగతి ఏంది ఒక్కసారి చూసినట్లయితే, ఒక్కసారి ఎలక్షన్స్ మనకి ఏ విధంగా అయ్యాయి, ఎన్ని రోజుల సమయం పట్టింది ఒక్కసారి ఎనాలిసిస్ చేద్దామండి. సో బోర్గా ఫీల్ కాకండి, ఎందుకంటే చాలా క్లియర్ కట్గా మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి ప్రాబిలిటీ ఉంది, ఎందుకు అనేది కూడా దీని ద్వారా తెలుస్తుంది మనకి. రైట్, ఒక్కసారి తెలంగాణ గ్రామ పంచాయతీ అదేవిధంగా మున్సిపాలిటీ ఎలక్షన్ చూసినట్లయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి వచ్చేసి మనకి నోటిఫికేషన్ November 25th, 2025లో రిలీజ్ అయిందండి నోటిఫికేషన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోసం. అండ్ ఇది రిజల్ట్స్ రావడానికి దాదాపుగా మనకి ఏంటంటే 16 రోజుల సమయం పట్టేది, 16 రోజుల సమయం మనకు పట్టేది. సో ఎప్పుడు వచ్చిందంటే December 11th, 2025 రోజున మనకు కంప్లీట్గా రిజల్ట్స్ అనౌన్స్ కావడం కూడా జరిగింది. అంటే దాదాపుగా ఇక్కడ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కంప్లీట్ కావడానికి 16 days టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఇదే టైం ఏపీలో కూడా పట్టొచ్చు, 1-2 రోజులు అటు ఇటు ఉంటాయి తప్ప ఆల్మోస్ట్ అది ఇదే టైం పడుతుంది. రైట్, కమింగ్ టు మున్సిపల్ ఎలక్షన్స్ చూసినట్లయితే అది మున్సిపాలిటీ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు. ఇక్కడ తెలంగాణలో పరిస్థితిని చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి January 27, 2026 రోజు నోటిఫికేషన్ వచ్చింది. సో రీసెంట్గా నిన్న 16th to 2026 రోజున రిజల్ట్స్ రావడం అండ్ అదేవిధంగా ప్రమాణ స్వీకారాలు కావడం కూడా జరిగింది. సో అంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కంప్లీట్ కావడానికి 21 days ఎగ్జాక్ట్లీ 21 days పట్టిందండి. సో దీంట్లో ఇంకా అదనంగా వాళ్ళు ఇంకా సెటిల్ డౌన్ కావడానికి ఒక 5 days అటు ఇటుగా కావచ్చు కంపల్సరీ. అంటే దాదాపు అక్కడ 25 రోజులు, ఇక్కడ ఒక 25 రోజులు వేసుకున్నట్లయితే మొత్తానికి ఒక 45 రోజుల ప్రక్రియ ఇది కంప్లీట్గా. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ కావాలంటే 45 రోజుల సమయం పడుతుంది తెలంగాణలో.
ఇదే సమయం అక్కడ మనకి ఏపీలో కూడా పట్టేందుకైతే ఆస్కారం ఉంటుంది. మరి మున్సిపాలిటీకి సంబంధించి అంటే లోకల్ బాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైతే, అదేవిధంగా ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తూ ఉన్నట్లయితే ఇతరత్రా నోటిఫికేషన్లు రావచ్చా, ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చా అని ఒక్కసారి ఆలోచిస్తే, గతంలో డిఎస్సి 2024లో చూసినట్లయితే ఈవెన్ మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఈవెన్ టెట్ రిజల్ట్స్ను కూడా ఆపడం జరిగింది. సో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందండి. సో అది ఉందంటే ఈవెన్ టెట్ రిజల్ట్స్ను కూడా ఆపడం జరిగింది. సో కాబట్టి నోటిఫికేషన్ రావడం, అదేవిధంగా ఎగ్జామ్ కండక్ట్ కావడం అనేది కొంతవరకు ఇంపాసిబుల్గానే కనపడుతుంది మనకు. అంటే ఈ సిచ్యువేషన్లో ఈ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఏదైతే కోడ్ అమల్లో ఉంటుందో ఈ సిచ్యువేషన్లో నోటిఫికేషన్ రావడం కానివ్వండి, అప్లికేషన్ తీసుకోవడం కానీ కొంత ఇంపాసిబుల్గానే అనిపిస్తుంది. ఇది తెలంగాణలో జరిగినటువంటి సిచ్యువేషన్. మరి ఏపీలో ఏముంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మనకు తెలిసిందే సాహ్ని గారు అండి, నీలం సాహ్ని గారు రీసెంట్గా స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు అని చూసినట్లయితే, మార్చ్ 9 నుండి మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అనేసి చెప్పారు డైరెక్ట్గా. సో అక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషనరీ చెప్పారు కాబట్టి 110% అది ట్రూత్ అయి ఉంటుంది. కంపల్సరీ మార్చ్ 9 రోజున మున్సిపల్ నోటిఫికేషన్ వస్తుంది. సో మనం ఇంతకుముందు చూసినట్లుగా ఏంటి, దాదాపు ఒక 25 డేస్ ఇది ప్రాసెస్ పడుతుంది. 25 డేస్ ప్రాసెస్ పట్టచ్చు. సో మనకి ఇక్కడ మున్సిపాలిటీస్ చూసినట్లయితే మార్చ్ 17, జీపీలు చూసినట్లయితే ఏప్రిల్ 2 వాళ్ళ యొక్క పదవీ కాలం క్లోజ్ అయిపోతుంది ఏపీలో. సో కాబట్టి డెఫినెట్గా ఎలక్షన్స్ ఉండాల్సిందే, తప్పకుండా ఎలక్షన్స్ ఉండాల్సిందే. ఏదో ఇంకా ప్రకృతి వైపరీత్యాలు జరిగితే తప్ప అది వాయిదా వేయడం అనేది కుదరదు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ పదవీ కాలాలు ముగుస్తున్నాయి కాబట్టి నీలం సాహ్ని గారు ఏం చెప్పారని చూసినట్టయితే మనకు కంపల్సరీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము, మున్సిపాలిటీకి సంబంధించిన నోటిఫికేషన్ 9th రోజు రిలీజ్ చేస్తామని చెప్పారు. రైట్, ఇప్పుడు డిఎస్సి పరిస్థితికి వద్దామండి. రైట్, లాస్ట్ ఏపీ మెగా డిఎస్సి ఒకసారి చూసినట్లయితే, ఏపీ డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే, నోటిఫికేషన్ ఎప్పుడైతే పబ్లిష్ అయిందో మనకు అప్లికేషన్ తీసుకోవడానికి 25 డేస్ టైం ఇచ్చారు. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి 40 డేస్ టైం, అంటే నోటిఫికేషన్ పబ్లిష్ అయిన దగ్గర నుండి. అండ్ అదేవిధంగా ఎగ్జామ్స్కి వచ్చేసి మనకి 45 డేస్ టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ ఒకటి గమనించాలి. సో ఇక్కడ ఎలాంటి అడ్డంకులు లేనటువంటి సందర్భంలో, ఉదాహరణకి ఇప్పుడు వద్దామండి ఇక్కడికి వద్దు. సే ఫర్ ఎగ్జాంపుల్ 18th ఎల్లుండి మనకి నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం, ఏపీడిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. సో అసలు వచ్చేందుకు ఎంత పాసిబిలిటీ ఉందని చూద్దాం. సో ఇక్కడ మనకి అప్లికేషన్స్కు 25 డేస్ అయితే తీసుకున్నారు కదా. సో ఇక్కడ 25 డేస్ టైం ఇచ్చారు అనుకుందాం. ఉదాహరణకు 18th రోజున 18th or 19th 28th ఈ మధ్యలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 25 డేస్ టైం ఇచ్చారనుకోదు. 25 డేస్ టైం ఇస్తే ఏమవుతుందంటే 15th మార్చ్ వరకు అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్తారు. 25 డేస్ ఇస్తే ఒకవేళ ఏంటి 15th మార్చ్ వరకు టైం అయితే ఉంటుంది. మరి మనకు నీలం సాహ్ని గారు ఏం చెప్పారు అని చూసినట్లయితే 9th మార్చికి మున్సిపాలిటీ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేశారు, క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఈ 25 డేస్ ఇవ్వడం, ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం, అదేవిధంగా అప్లికేషన్స్ తీసుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇది మొత్తం కూడా ఒకసారి సినారియోని పరిశీలిస్తే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రావడం అనేది 99.9% జరగదు. మరి ఎప్పుడు జరిగేందుకు ఛాన్స్ ఉందో అది కూడా ఒకసారి పరిశీలిద్దాం. మనం ఎప్పుడు జరిగేందుకైతే ఛాన్స్ ఉందో ఒకసారి చూద్దాము. రైట్, సో ఇక్కడ మార్చ్ 9th అని చెప్పారు కదా మున్సిపాలిటీకి సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు, దాని తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్స్ కావచ్చు, దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు కావచ్చు, ఎలక్షనీరింగ్ ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ కావచ్చు, అండ్ అదేవిధంగా వారి యొక్క ప్రమాణ స్వీకారం కావచ్చు. సో దీనికి అంతటి కూడా దాదాపుగా మినిమంగా అనుకున్న మన 40 డేస్ ఎలాంటి అడ్డంకులు లేనట్లయితే, సో 40 డేస్ పట్టొచ్చు. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి సెటిల్ డౌన్ కావడానికి ఇంకొక 10 రోజులు 50 డేస్ కూడా పట్టొచ్చు. సో కాబట్టి మనం మార్చ్ 9th నుంచి ఒక 40 డేస్ వరకు అయితే ఎలాంటి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఛాన్స్ అయితే లేదు. సో కాబట్టి మార్చ్ వదిలిపెట్టేద్దాం. సో ఇంకా ఎప్పుడు వచ్చేందుకు ఛాన్స్ ఉంది. రైట్, ఎలక్షనీరింగ్ ప్రక్రియ మొత్తం కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అన్నటువంటి విషయం ఏదైతే ఉందో ఈ ఎలక్షన్స్ తర్వాత ఆ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రాబిలిటీ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకి ఎలక్షనీరింగ్ ప్రాసెస్ మొత్తం కూడా 40 డేస్లో కంప్లీట్ అయితే ఎప్పుడు వచ్చేందుకు ఛాన్స్ ఉందని చూసినట్టయితే మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ నుండి మే 15th మధ్యలో వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నది నా ఎగ్జంప్షన్ ప్రకారం.
ఎప్పుడండి ఏప్రిల్ లాస్ట్ వీక్ నుండి మే 15th మధ్యలో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేటువంటి ప్రాబిలిటీ, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటువంటి ప్రాబిలిటీ ఉంది. మరి అప్పటి నుండి 45 days వరకు అయితే మనకు టైం ఉంటుండొచ్చండి. అప్పటి నుండి 45 ఏంటి, ఏప్రిల్ లాస్ట్ వీక్ నుండి మే 15th మధ్యలో నోటిఫికేషన్ వస్తే అప్పటి నుండి అప్లికేషన్ తీసుకోవడం కావచ్చు, హాల్ టికెట్స్ డౌన్లోడ్ కావచ్చు, అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్స్ అనౌన్స్మెంట్ కావచ్చు. అప్పటి నుండి మనకు 45 days టైం అయితే ఉండేందుకు ప్రాబిలిటీ ఉంది. సో ఓవరాల్గా మనకి ఇప్పుడు ఫిబ్రవరి 20th నుండి ఇప్పుడు కౌంట్ చేసుకుంటే మనం సిద్ధంగా ఉన్నట్లయితే ఓవరాల్గా మనకి ఎగ్జామ్ ఎప్పుడు అవుతుంది అని చూసినట్లయితే అప్పటి నుండి 45 days అని చెప్పి దాదాపుగా ఫిబ్రవరి 20th నుండి కౌంట్ చేసుకున్నట్లయితే 90 days టైం దొరికేందుకు పాసిబిలిటీ అయితే ఉందండి. 3 నెలల టైం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూ చేస్తూ ఉందండి ఇక్కడ మనకి. సో ఇంటరప్ట్ చేస్తూ ఉంది ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, ఇతరత్ర ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కావచ్చు, మొత్తం కూడా ఇది ఇంటరప్ట్ చేస్తుంది. కాబట్టి దీని తర్వాత వీళ్ళంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్స్ రావడం, తర్వాత వచ్చేసి మనకేంటి అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, హాల్ టికెట్స్ కావచ్చు, ఎగ్జామినేషన్ కండక్షన్ కావచ్చు, ఇదంతా కూడా మనకి టైం పట్టేందుకు ఆస్కారం ఉంటుంది. సో అంటే దాదాపుగా ఈ 90 days సమయం ఏదైతుందో వెరీ వెరీ వాల్యుబుల్ టైం అండి. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా వెరీ ప్రీషియస్. ఈ యొక్క ప్రతి సెకండ్ని, ప్రతి నిమిషాన్ని సరిగా ఉపయోగించుకోవాలంటే డెఫినెట్గా మీ జీవితంలో ఇప్పుడు ఏవైతే సెకండ్స్ వేస్ట్ చేస్తున్నారో డెఫినెట్గా దీనికి యు ఆర్ గోయింగ్ టు పే ద పెనాల్టీ. తర్వాత ఎంత ఏడ్చి తలపట్టుకున్నా కూడా ఈ యొక్క సమయం తిరిగి రాదు. సో ఇట్స్ వెరీ గోల్డెన్ పీరియడ్, గుర్తుపెట్టుకోండి, గోల్డెన్ టైం అండ్ వెరీ ప్రీషియస్ టైం. సో కాబట్టి ఈ 90 days ఫిబ్రవరి 20th నుండి మీరు ఒక టైం పెట్టుకొని, ఒక షెడ్యూల్ పెట్టుకొని దాని ప్రకారం బయట ఏం జరుగుతుంది మీకు అవసరం లేదు. ఎలక్షన్స్ అవుతాయి ఉంటాయి, నోటిఫికేషన్లు వస్తుంటాయి, రకరకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ అవసరం లేదండి, మీకు ఏది కూడా అవసరం లేదు. నేను ఇక్కడ టార్గెట్ స్టార్ట్ చేశాను, రైట్, ఈరోజు ఇది చదివాను, రేపు ఇది చదివాను, ఈ రోజుతో కంపేర్ చేసుకోండి, రేపును కంపేర్ చేసుకోండి, నిన్నటితో ఈ రోజును కంపేర్ చేసుకోండి, ఎంత ఇంప్రూవైజ్ అయ్యారు. సో దానిపైన ఫోకస్ చేస్తూ ఉండండి. ఒకవేళ ఎవరైనా లాస్ట్ డిఎస్సిలో మిస్ అయినట్లయితే ఫస్ట్ ఒక 2 రోజులు, ఒక 10 రోజులైనా పర్వాలేదు కూర్చొని ఎందుకు మిస్ అయ్యింది నాకు డిఎస్సి అనేటువంటి విషయాన్ని ఆలోచించండి. ఫస్ట్ ఆలోచించిన తర్వాతనే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకు మిస్ అవుతున్నాను, ఎందుకు మిస్ అయ్యాను, ఎక్కడ మిస్ అయ్యాను, ఏం తప్పులు చేస్తున్నాను అనేటువంటి విషయం పైన ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి ఫస్ట్ మీరు మీకు స్వీయ మూల్యాంకనం చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు మిస్ అయ్యాను, ఏం మిస్ అయ్యాను, అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాను. దాని అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఆ మిస్టేక్ మళ్ళీ మీ ప్రిపరేషన్లో రోల్ కాకుండా చూసుకోండి. సో అలా చూసుకుంటే 100% ఈ 90 daysని వెరీ వెరీ ప్రీషియస్ డేస్ అండి. డెఫినెట్గా వీటిని ఉపయోగించుకోండి, సరిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మరి సిలబస్లో ఎలాంటి అవకాశం అంటే చేంజెస్ ఎలా కావచ్చు. సో మ్యాక్సిమం ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయండి. సో ఏ సబ్జెక్ట్ వారికైనా సరే మ్యాక్సిమం దాంట్లో ఎలాంటి చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. మ్యాక్సిమం ఒకవేళ చేంజెస్ ఉన్నా కానీ మేబీ కవర్ పేజ్ చేంజ్ చేస్తారు తప్ప అంతకంటే పెద్దగా చేంజెస్ అయితే ఉండవు నాకు తెలిసినంతవరకు అయితే. సో కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే మీ కాంటెంట్కి సంబంధించినవి నిరభ్యంతరంగా చదువుకోండి. లాస్ట్ ఇయర్ అయినా పర్వాలేదు, ఇయర్ కొత్తగా ఏమైనా రిలీజ్ అయితే మార్కెట్లోకి అవి తీసుకొని అయినా చదవండి. సో కాబట్టి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి సిలబస్లో ఏమైనా చేంజెస్ జరిగేందుకు ఆస్కారం ఉందంటే ఆల్రెడీ మనకు ఇది తెలుస్తూనే ఉంది. ఏంటి ఇక్కడ మనకు ఒకటి క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టేందుకు అయితే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మారుతున్నటువంటి ట్రెండ్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, దానికి అనుగుణంగా తప్పకుండా టీచర్లు కూడా మారాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క టీచర్ కూడా మినిమం కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది తప్పకుండా ఉండాలి. అండ్ అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ సంబంధించింది, ఎందుకంటే అప్కమింగ్ అంటే స్కూల్స్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్సే. ఓకేనా. సో కాబట్టి ఇంగ్లీష్ అట్లీస్ట్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండి మేజర్గా ఫోకస్ చేస్తే నాకు తెలిసినంతవరకు బేసిక్ గ్రామర్, అదేవిధంగా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, ఈ రెండింటిపైన ఫోకస్ చేస్తూ ఉంటుంది. అంతే తప్ప ఏదో పెద్ద పెద్ద లిటరేచర్ అలాంటిది ఏమీ ఉండదండి. దాని గురించి వరీ కావాల్సింది కంప్యూటర్స్ కూడా మేబీ బేసిక్స్ ఉంటాయి. అదేవిధంగా సో దీని యొక్క అప్లికేషన్స్ మనకు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కంప్యూటర్ యొక్క అప్లికేషన్స్ ఏ విధంగా యూజ్ చేసుకోగలుగుతాం మనం, కంప్యూటర్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక స్మార్ట్ బోర్డ్ని ఎలా ఉపయోగించాలి, ఐసీటీ అంటే ఏంటి, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ ఏంటి, సో ఈ లెర్నింగ్ ఏంటి, క్యాల్ ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్ ఒకటి, సో ఇలాంటివన్నీ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ లెర్నింగ్ ఒకటి, ఇలాంటివి ఉంటాయండి. సో ఇలాంటివన్నీ కూడా డెఫినెట్గా దీంట్లో ఉండేందుకైతే ఆస్కారం ఉంది. దాని ఫర్దర్గా దాని గురించి డీటెయిల్గా సిలబస్ వచ్చినప్పుడు దాని గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దామండి. సో ది జనరల్ ఇంగ్లీష్ కావచ్చు, అదేవిధంగా ఈ కంప్యూటర్స్ కావచ్చు, దీని గురించి ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. సో నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చాను, సో నేను ఇలా ఎలా చదవగలుగుతానంటే ఏమీ ఉండదండి, సింపుల్గా ఉంటుంది. దాంట్లో పెద్దగా ఇన్డెప్త్గా మీ యొక్క
ఏమంటారు పాండిత్యాన్ని మొత్తం చెక్ చేసినట్టుగా ఏముండదు, జస్ట్ ఓవరాల్గా పైన ఉంటుంది. సో దీనికి నేను భరోసా ఇస్తానండి ఖచ్చితంగా. మీరు మినిమం తప్పకుండా క్వాలిఫై అయ్యేటువంటి చేసే బాధ్యత నాది. కంప్యూటర్స్ కావచ్చు, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కావచ్చు, లేదంటే ఆ సిలబస్ ఏదైతే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్గా మీరు క్వాలిఫై ఖచ్చితంగా అయ్యేటట్టుగా చేసేటువంటి బాధ్యత నాది. అది వదిలిపెట్టేసండి, దాన్ని పక్కన పెట్టేసి మీరు కంప్లీట్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి, కంప్లీట్గా గవర్నమెంట్ పబ్లిష్ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతున్నాయో వీటిపైన 100% ఫోకస్ చేస్తూ వాటినే చదవండి. ఇంకా వేరే ఏ ఇతర బుక్స్ అవసరం లేదు, ఏ ఇతర పబ్లికేషన్స్ కూడా ఏవి కూడా అవసరం లేదు. అదేవిధంగా బిఎడ్ డిఎడ్ బుక్స్ ఉంటుంటాయి, తెలుగు అకాడమిక్ బుక్స్, అవి చదువుకోండి సరిపోతుంది. అండ్ ఇంకా అదనంగా వచ్చేసి మరి సిలబస్లో ఏమైనా పోతాయని చూసినట్టయితే మేబీ పిఐలో కొంత మార్పులు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుందండి. పిఐలో మరి ఎందుకు పిఐలో మార్పు వస్తుందంటే ఆల్రెడీ టెట్లో ఉండి మళ్ళీ డిఎస్సిలో ఎందుకు చదవాలి అనేటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మైనస్ అయ్యేందుకైతే ఛాన్స్ ఉంది. సో అలానే ముందే మీరే తీసేసి వేరే చదువుకోకండి. సో ప్రజెంట్ లాస్ట్ మెగా డిఎస్సిలో సిలబస్ ఏదైతుందో సో దాని ప్రకారంగా ఫస్ట్ మీరేం చేస్తారంటే ఈ పిఐ సిలబస్ మారుతుండొచ్చు అనుకుంటున్నాం కదా, సో దీన్ని పక్కకు పెట్టేసండి. మీరు ఏం చదవాలి, ఫస్ట్ కాంటెంట్ చదవండి. సో కాంటెంట్ ఫుల్ పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్గా చదవండి, ఓకేనా. అండ్ దెన్ డెఫినెట్గా ఏముంటుంది మీకు మెథడాలజీ ఉంటుందండి. మెథడాలజీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క మెథడాలజీని డెఫినెట్గా చదవండి. మెథడ్ అనేది కంపల్సరీ చదవండి, ఎందుకంటే 100% మెథడాలజీలో ఎలాంటి చేంజెస్ ఉండవు. కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉండో అవి కంపల్సరీ చదువుకోండి. అండ్ డెఫినెట్గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్. అండ్ అదేవిధంగా ఇక్కడ పిఐలో చూసినట్లయితే మనకి సో ఎడ్యుకేషనల్ సైకాలజీ ఉండేందుకు ఆస్కారం ఉంది. ఒకవేళ టెట్లో ఉంది కదా దీన్ని తీసేద్దాం అనేటువంటి అవకాశం ఉంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎగిరిపోయేందుకు ఛాన్స్ ఉందండి. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ అదేవిధంగా పిఐలో అంటే పూర్వకాలం నాటి విద్య ఏ విధంగా ఉంది, విద్యలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, రాజ్యాంగపరంగా అన్ని వర్గాల వారికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఆర్టికల్స్ కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో పిఐలో కొంత మార్పులు అయితే రావచ్చు. వచ్చిన తర్వాత చూద్దాము. మీరు ఫస్ట్ అయితే మీరు చేయాల్సిందంటే కాంటెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ ఇవ్వండి, నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు చేయండి, ఎక్కడ పోతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మెథడాలజీ కూడా చదవండి. ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వచ్చేసరికి క్లారిటీగా మీరు 100% పర్ఫెక్ట్, ఎక్కడ కాంటెంట్లో ఏ క్వశ్చన్ అడిగినా, మెథడాలజీలో ఏ క్వశ్చన్ ఎలా అడిగినా కానీ మీరు చేసేటువంటి సిచ్యువేషన్లో ఉండాలి. సో బయట వార్తలన్నీ కూడా మర్చిపోండి. ఆ మీడియాలో అవి ఇవి వస్తుంటాయి, పేపర్లో వస్తుంటాయి, వాట్సాప్లో వస్తుంటాయి. సో అవన్నీ పక్కా పెట్టేసండి. మీరు కంప్లీట్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి, సో ఇంక ఎలక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తుంటాయి. దీన్ని బేస్ చేసుకొని ఏపీడిఎస్సి అప్పుడు అని చాలా రకాల వార్తలు వచ్చేందుకైతే ఛాన్స్ ఉంటుంది. అటు న్యూస్ పేపర్లో కావచ్చు, రకరకాల మీడియాలో కావచ్చు. సో కాబట్టి అవన్నీ తీసేయండి బ్రెయిన్లోంచి. మీ ముందున్న టార్గెట్ ఏంటి అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి, కాంటెంట్ అండ్ మెథడాలజీ ఫుల్ పర్ఫెక్ట్ కండి, 100% పర్ఫెక్ట్ కండి, ఫుల్ ఫోకస్ దానిపైన చేయండి. అది చేసిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇవి జీకే కరెంట్ అఫైర్స్ యాజ్ యూజువల్గా కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చదవండి, నోట్స్ ప్రిపేర్ చేసుకొని సరిపోతుంది. అండ్ జీకే కరెంట్ అఫైర్స్ రిలవెంట్గా ఉండే జీకే కావచ్చు. అదేవిధంగా మన స్కూల్ బుక్స్లో జనరల్ లైఫ్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి చదవండి, జనరల్ లైఫ్కి రిలేటెడ్ అంశాలు. సో అది ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి. సో అలాంటివి అడిగేందుకైతే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఏం చదవాలని చేద్దాం దానిపైన. సో అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ చూసుకోండి సరిపోతుంది. ఆల్రెడీ టెట్కి ప్రిపేర్ అయ్యారు కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఇవి ఈలోగా నోటిఫికేషన్ వచ్చేలాగా ఇవి పర్ఫెక్ట్ అయితే సరిపోతుందండి, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు డిఎస్సికి సంబంధించిన పూర్తి స్థాయి అనాలిసిస్ అండి. మ్యాక్సిమం ఇదే జరిగేందుకైతే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ అదేవిధంగా మీకు ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే మీకు డిఎస్సికి యూస్ఫుల్గా ఉంటుంది, మీ యొక్క ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడం కావచ్చు, మీ యొక్క ఇంటెన్సిటీని మోటివేట్ చేయడం కోసం ఎలాంటి వీడియోలు, మీకు అవసరమైనటువంటి వీడియోలు ఎలాంటి వీడియోలు ఉంటే బాగుంటుంది అనేది కూడా ఒకసారి నా కామెంట్లో తెలియజేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఏపీలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో చాలా మందికి వచ్చిందండి లాస్ట్ డిఎస్సిలో. తెలంగాణలో అదేవిధంగా ఏపీలో డిఎస్సిలో చాలా మందికి దాదాపుగా 200 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అయ్యారండి. సో కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఏదైతే ఉందో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, తప్పకుండా ప్లేస్టోర్లో ఉంటుంది. సో దాంట్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటుంది, చూడొచ్చండి ఒకసారి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి. సో చాలామంది అభ్యర్థులకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క కేకే బయాలజీని ఫాలో కావడానికి అయితే ప్రయత్నించండి. రైట్, దిస్ ఇస్ వాట్ టుడేస్ సెషన్. విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.